ఎడారిలో సెలయేర్లు. మార్చ్ 23వ తేదీ. నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం. సముద్ర తరంగాల వలె దుఃఖములు నన్ను ముంచెత్తినా నా ప్రాణం క్షేమమే అని పాడగలిగిన వాడు, ప్రభు రహస్యాన్ని ఎరిగినవాడు గనుక యోబుతో కలిసి, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అని నమ్మకంగా చెప్పగలడు అని ఒక ఆయన రాశాడు. అలాంటి వాడే చికాగో న్యాయవాది హోరేషియా స్పాఫర్డ్. 1871వ సంవత్సరంలో గొప్ప అగ్ని ప్రమాదం నగరాన్ని భస్మం చేసినప్పుడు ఇంటిలో తనకున్న వస్తువులన్నీ పోగొట్టుకున్నాడు. 2 ఏళ్ల తరువాత తన భార్యను, 4 పిల్లలను ఐరోపాకు పంపి తాను పోగొట్టుకున్నవన్నీ సంపాదించే పనిలో అతడు నిమగ్నమయ్యాడు. వారు 1873 నవంబర్ 15న SS విల్లే డి హావ్రే అనే ఓడలో బయలుదేరారు. వారు న్యూయార్క్ నగరం విడిచి వెళ్ళిన 6 రోజుల తరువాత సముద్రం మధ్యలో ఉండగా ఒకరోజు మధ్యాహ్నం వారి ఓడ మరొక ఓడను ఢీకొట్టింది. ఓడ ప్రమాదం జరిగిన వెంటనే శ్రీమతి స్పాఫర్డ్ తన పిల్లలను డెక్ మీదకి చేర్చి ప్రార్థనలో మోకరిల్లి తమను రక్షించుమని దేవునికి ప్రార్థన చేస్తూ, అవసరమైతే చనిపోవడానికి కావలసిన సుముఖతను దయచేయమని అడిగింది. 15 నిమిషాల్లోనే ఓడ మునిగిపోయింది. వాళ్ళు నీళ్లలో పడిపోయి ఒకరికొకరు దూరమైపోయారు. స్పృహ తప్పిపోయిన ఆమెను ఓడ నావికుల్లో ఒకరు ఒడ్డుకు చేర్చారు. కానీ 4 పిల్లలు సముద్ర గర్భంలో కలిసిపోయారు. కొన్ని రోజుల తరువాత శ్రీమతి స్పాఫర్డ్ వేల్స్లోని కార్డిఫ్కు చేరుకొని తన భర్తకు టెలిగ్రామ్ పంపింది. ఒక్కదాన్నే మిగిలిపోయాను. ఈ భయంకరమైన వార్త విన్న అటార్నీ స్పాఫర్డ్, మంచిదే, ప్రభు చిత్తము నెరవేరునుగాక అంటూ బిగ్గరగా పలికాడు. తన విశ్వాసాన్ని మాటల రూపంలో వ్యక్తపరుస్తూ తీవ్రమైన ఇబ్బందులలో ఉన్న వేలాది మందిని దీవించిన వెన్ పీస్ లైక్ ఎ రివర్ అటెండెత్ మై వే అనే ఆ కీర్తన రాశాడు. 1899వ సంవత్సరంలో జరిగిన ఒక ఆకస్మిక సంఘటనలో స్వరం కోల్పోయిన ఒక ధనవంతుడు దిగులు పడుతూ చనిపోవడానికి సిద్ధమవుతుండగా తన స్నేహితుడొకడు ఈ పాట రాయబడిన సందర్భాన్ని అతనికి వివరించాడు. వెంటనే అతడు స్పందిస్తూ, స్పాఫర్డ్ లాంటి వాడే అలాంటి పాటను రాయగలిగితే ఇక నేను మరలా ఎన్నడూ ఫిర్యాదు చెయ్యను అని చెప్పాడు. గత సంవత్సరాలలో ఇలా నష్టపోయిన వేలాది మందికి స్పాఫర్డ్ గారి విశ్వాసాన్ని పరిచయం చేస్తున్నాం. తనను అర్థం చేసుకొని ఎన్నడూ విడువని దేవుని యందు అతని విశ్వాసాన్ని మీరు కూడా ఆచరించమని చెప్తున్నాం. అత్యంత ప్రచండమైన పెనుగాలులు సహా నక్షత్రాల ప్రశాంతతకు భంగం కలిగించలేవు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.